ప్రభు నామమున అందరికీ వందనాలు. వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిచయులను అడుగగా వారూరకుండిరి. అప్పుడు ఆయన వానిని చెరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకునుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. నిన్నెవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటుమ్మని నీతో చెప్పాను. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండసాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పైచోటుకు పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండే వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రతిపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గ్రుడ్డివాండ్రను పిలువము. నీకు ప్రతిపకారము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రతిపకారము పొందుదువని చెప్పాను. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్లి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సంతలలోనికి వెళ్లి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసులతో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీ వాజ్ఞాపించినట్టు చేసితని గాని ఇంకని చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజ్య మార్గములలోనికి కంచెలలోనికి వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. అనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానే. నేను బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంపడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకుని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచి వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చెయ్యసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోచున్నప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొని చూచును గదా. ఆ ప్రకారమే మీలో తను కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే
ఉప్పే గాని ఉప్పు నిసారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికి రాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవు గలవాడు వినుగాక అని వారితో చెప్పాను. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును గాక. లూకాసు సువార్త 14వ అధ్యాయము 1వ వచనము నుంచి 35వ వచనం వరకు. అందరికీ వందనాలు.